చెప్తారు. ఇంతకుముందు నవీన్ గారు చెప్పారు ఇక్కడ ఎంపీ నిధులతో జరిగిన స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం. ఎంపీ అంటే ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రిప్రజెంటేటివ్. సో వీళ్ళు సంబంధించిన దాంట్లో మనకు వచ్చిన దాంట్లో నేను మళ్ళా చెప్తున్నా, రూయాస్పేటలకు వచ్చాయి, స్విమ్స్కు నిధులు వచ్చినాయి, రైల్వే స్టేషన్కి నిధులు వచ్చినాయి, ఎయిర్పోర్ట్కి నిధులు వచ్చినాయి, స్మార్ట్ సిటీ కింద నిధులు వచ్చాయి. ఈరోజు మేమంతా చేసేసినాం అంటున్నారు. ఎవరి డబ్బులతో ఎవరు చేస్తున్నారు? ఎవరి అమౌంట్స్తో ఎవరు పేర్లు వేసుకుంటున్నారు? ఎవరి డబ్బులతో ఎవరు ఫోటోలు వేసుకుంటున్నారు? ఎవరి డబ్బుల్లో ఎవరు వాటాలు తీసుకుంటున్నారు? ఎవరి డబ్బుల్లో ఎవరు కమిషన్ ఏజెంట్లుగా తయారవుతున్నారు? సో ఇవన్నీ కూడా మీలాంటి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు 10 మందికి తెలియని వాళ్ళకి తెలియజేసి వాళ్ళు పథకాలు అంటున్నారు. ఆ పథకాలు 10 ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు. అది మద్యంలో అయినా, ఇసుక ఇల్లు కట్టుకోవాలైనా, లేదా ఇంకేదైనా భూకబ్జాల్లో అయినా, ఎనీథింగ్. సో ఇలాంటి వాతావరణంలో నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే సూక్ష్మంగా చెప్తున్నాను. మంచి పనులన్నీ కూడా ధర్మాన్ని సూచిస్తాయి. మీరు ఎక్కడైనా చేయండి, మంచి పని చేయండి, అరే కరెక్ట్ అవుతారు. అధర్మం అనేటివన్నీ చెడ్డ పనులు, ఎవరైతే చెడ్డ పనులు చేస్తుంటారో అవన్నీ కూడా ఆ ధర్మానికి కింద సూచిస్తాయి. సో ఈరోజు రాష్ట్రంలో అలా నడుస్తూ ఉంది. కాబట్టి మీరు తను చెప్పాడు బ్రదర్ 1000 మందితో సమానమని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ మాకు కావాల్సింది 1000 ఓట్లు వద్దు, మీ దగ్గర నుంచి 100 చాలు. మీ ఇంట్లో ఉన్న 10, మీ అపార్ట్మెంట్లో ఉన్న 5, మీ క్లోజ్ సర్కిల్ డైలీ కనెక్ట్ ఉంటుంటారు కదా, ఆ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని మీరు చెప్పాల్సిన అర్థం ఏంటంటే, పవర్ స్టార్ వేపియాలంటే గ్లాస్ గుర్తుకేసి గెలిపించాలి, నరేంద్ర మోడీ గారికి వేపియాలంటే కమలం గుర్తుకి గెలిపించాలని చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మనం చెప్పాలి, ఆల్రెడీ ఆయన 2 times ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్, సార్ కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్. ఈ 3 విషయాలు చెప్తే దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వచ్చే ప్లస్ ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 100 ఓట్లు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మేము ఒక మెసేజ్ పెడతాం, మీ ఉన్న 600 మందికి 505 మందికి మా అప్పీల్ కూడా ఇవ్వాలి. అది మా డ్యూటీ, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది వర్క్ కూడా. సో ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాసేపు మర్చిపోతాం. ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నాను అవన్నీ మర్చిపోతాం. ఒక్కటైతే అందరం భారతదేశంలో పుట్టాం కదా, చూడు, నగరంలో ఉండేవాడికైనా, పల్లెటూరులో ఉండేవాడికైనా, రిక్షా తొక్కేవాడికైనా, బెంచ్ కార్లో వెళ్ళేవాడికైనా, ధనికుడికైనా, పేదవాడికైనా, అలాగే ఎడ్యుకేషన్ ఉన్నవాడికి, ఎడ్యుకేషన్ లేని వాడికైనా కూడా ద ఓన్లీ వన్ రైట్, సరి సమానమైన హక్కు ఉండేది ఏంటంటే ఓటు హక్కు. వాడు వేస్తాడు, మనం వేస్తాడు అన్నది. కానీ ఈ నిర్ణయించేది ఏంటంటే మనం అందరి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే డెవలప్మెంట్ అంటుంటే, ఎప్పుడైతే 100% అక్కడ అన్ని రకాల అభివృద్ధులు జరుగుతాయి, అవునా కదా. సో దీనికంతా మూలం ఎవరు? సరైన వ్యక్తిని ఎన్నుకోవడంలో మన బాధ్యత, మన పాత్ర. సో ఆ వ్యక్తిని ఎన్నుకోవడంలో మీరే కీలకమైన వాళ్ళు. నేను వాళ్ళని మర్చిపోతాను, మీలాంటి వాళ్ళని నేను కీలకమని చెప్తున్నాను. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరు ఎంత అర్లీగా వెళ్ళి వేస్తే ఎండాకాలంలో ఆరోగ్యానికి కూడా మంచిది. మళ్ళా చెప్తున్నా, 7 వాకింగ్ వెళ్ళినట్టు వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ వాకింగ్ అంటే గుర్తుకు వచ్చింది. మామూలుగా జనరల్గా చెప్తుంటారు, వాకింగ్ అంటే ప్రతిరోజు అర్లీ మార్నింగ్ చేర, ఇంకో 15 సంవత్సరాలు లైఫ్ స్పాన్స్ పెరుగుతుంది అనేసి. అదే డాక్టర్ తర్వాత అది మార్నింగ్ వాక్ అంటాం. అదే డాక్టర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత చేస్తే, అరే తప్పదు వాకింగ్ చేయకపోతే నువ్వు బెడ్ ఎక్కుతావు అంటారు కదా, అప్పుడు అది వాకింగ్ వార్నింగ్ ఇచ్చినారని. అదే వైఫ్ అండ్ హస్బెండ్ పోతే డార్లింగ్ వాకింగ్ వాక్ అంట. సో మీరంతా డార్లింగ్లతో వెళ్ళి ఓటు వేయాలని కూడా కోరుకుంటున్నారు. అర్థమైతే కుటుంబ సమేతంతో వెళ్ళి, మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళి, ఇష్టమైన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంది వాళ్ళతో వెళ్ళి 8-9:30 లోపల మీరు క్లోజ్ చేస్తారని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఎక్కువసేపు కూడా కాదు, మీరంతా ఎడ్యుకేటెడ్. కాకపోతే కమలం గుర్తు, గ్లాస్ గుర్తు. సో ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరిబడి. అవకాశం ఇచ్చారు అందరికీ.